బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంక్రాంతికి జనం సొంతూళ్ల బాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో సర్వీస్ రోడ్డుపై వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి. ఇరుకు రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పెద్దకాపర్తి నుంచి వెలిమినేడు వరకు 6 కిలోమీటర్ల దూరం వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇక ఎన్టీఆర్ జిల్లా కంచించెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ అమాంతం పెరిగింది. నేషనల్ హైవే అథారిటీ, కంచించెర్ల పోలీసులు ట్రాఫిక్ ను పర్యవేక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఏ విధంగా టోల్ గేట్ల వద్ద పరిస్థితి ఉందో అదే విధంగా హైవేలపై రద్దీ ఏ విధంగా ఉంది, అధికారులు ఏ విధంగా చర్యలు చేపడుతున్నారో మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధులు కిరణ్ అండ్ యాకూబ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, యాకూబ్, గుడ్ మార్నింగ్. మొత్తంగా చూస్తున్నాం హైవేల వద్ద ఫుల్ గా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండగకు పట్నాన్ని వదిలి పల్లె బాట పడుతుంది నగర జనం. మొత్తంగా టోల్ ప్లాజాల వద్ద పరిస్థితి ఎలా ఉంది కిరణ్? ప్రస్తుతం మన పరిస్థితి చూస్తుంటే ఇటు ఏపీ ప్రజలు భోగి మంటలు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పైన వేసుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. మనం నిన్నటి నుండి చూస్తున్నాం హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పై విపరీతమైనటువంటి వాహనాల రద్దీ పెరిగింది. ఇటు టోల్ ప్లాజాల వద్ద ఆ ట్రాఫిక్ కు తోడు ఎక్కడైతే హైవే పై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయో అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు చిట్యాల టౌన్ లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద కూడా బ్లాక్ స్పాట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇరుకు రోడ్ల నుంచి కూడా వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి అక్కడ ట్రాఫిక్ అయితే భారీగా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే చిట్యాల మండలం పెద్దకాపర్తి నుంచి వెలిమిడి వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేర కూడా వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ టు విజయవాడకు వెళ్ళాలంటే సుమారు 6 గంటల, అంటే మామూలు రోజుల్లో 6 గంటల ప్రయాణం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం 8 నుంచి 9 గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కడైతే పంతంగి అదేవిధంగా కుర్లపాట్ టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఇలా ఉంచితే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సర్వీస్ రోడ్డు అంటే కేవలం డబుల్ రోడ్డే ఉంటుంది కాబట్టి అక్కడ ఒక్కసారిగా వాహనాల ఫ్లోటింగ్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇరుకు రోడ్డు ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ అయితే భారీగా స్తంభించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం 1 గంటకు 2 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పొచ్చు. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం దాదాపు 6 కిలోమీటర్ల మేర, అంటే హైదరాబాద్ టు విజయవాడ వెళ్లేటువంటి ఆ రూట్ లో దాదాపు 6 కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రైవేటు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉన్నటువంటి ప్రయాణికులు అదేవిధంగా కార్లలో వెళ్లేటువంటి వాహనదారులు మొత్తం కూడా ఇటు తీవ్ర నరకం అనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం మొదలైనటువంటి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పై వాహనాల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రద్దీ ఇంకా రేపు ఎల్లుండి ఉండే అవకాశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ట్రాఫిక్ నియంత్రణ చేయడంలో ఇటు టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఇరుకు రోడ్లు ఉన్నాయి, అక్కడ వాహనం ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక నరక యాతన పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే పరిస్థితి ఈ విధంగానే కొనసాగితే మాత్రం ఇటు చౌటుప్పల్ ఆ ప్రాంతాల్లో కూడా వాహనాలు డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చౌటుప్పల్ నుంచి నారాయణపురం, మునుగోడు, నల్గొండ ఈ ప్రాంతాల్లో నుంచి కూడా వాహనాలు డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. వంశీ, కిరణ్, మీరు చెప్పినట్టుగా అధికారులు ఎందుకు ముందుగానే ఆ దృష్టి సారించలేదు? అంటే రోడ్డు డైవర్షన్స్ కి సంబంధించి ఒకవైపు హైవేపై నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది, నార్మల్ టైంలోనే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. సో ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వాహనాలు వెళ్తాయి, ఇది ప్రతి సంవత్సరం శరా మామూలే. ఇటువంటి నేపథ్యంలో అధికారులు ఎందుకు దృష్టి సారించలేదు ట్రాఫిక్ డైవర్షన్ కి సంబంధించి? వంశీ, మీరు అన్నట్టుగా ఇక్కడ గుత్తేదారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే గత అనుభవాలు అంటే దసరా ఆ సీజన్ లో కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే దసరాకు మించి 2-3 రెట్లు ఇక్కడ వాహనాల రద్దీ ఉంది. కానీ ఆ రద్దీ అంచనా వేసుకుని కూడా ఇటు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని కూడా ఎటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ నిర్మాణ పనులు జరిగేటువంటి నేపథ్యంలో అక్కడ ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఇరుకు రోడ్లకు సంబంధించి కూడా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇటు గుత్తేదారులు చేతులెత్తేశారు. ఆ
వాటిని పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు కూడా పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల క్రితం రోడ్లు భవనాల శాఖ మంత్రి అదేవిధంగా జిల్లా సంబంధించిన అధికారులు కూడా ఇక చిట్యాల పట్టణంలో అక్కడ ఇరుకు రోడ్లను కూడా పరిశీలించారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ సదరు కాంట్రాక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితిని మనం కల్లారా చూస్తున్నాం. ఈ పరిస్థితి చూస్తుంటే పూర్తిగా నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు అయితే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై వాహనదారులు ప్రయాణికులు అయితే నరక యాతన పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితి ఇలాగనే కంటిన్యూ అయితే మాత్రం ఏపీ ప్రజలు హైదరాబాద్ విజయవాడ హైవేపై భోగి మంటలు వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. వంశీ, ఎస్ థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా మీరు చెప్పినట్టుగా టోల్ ప్లాజాల అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు ఇటు రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రయాణికుల పాలిట పెనుశాపంగా మారిన పరిస్థితి. సో ఇక చిల్లకల్లు టోల్ ప్లాజా వద్దకు వెళ్దాం. అక్కడి నుంచి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి యాకూబ్ సిద్ధంగా ఉన్నారు. యాకూబ్, చూస్తున్నాం పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుళ్ళ ప్రయాణికులు ఇప్పుడు సొంతోళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద ఏ విధంగా ఉంది పరిస్థితి? అంటే ఒక టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇంకో టోల్ ప్లాజా దాటడం కూడా ఒక రకంగా నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితి. సో అధికారులు ఇప్పటికైనా మేల్కొన్నారా? అక్కడ టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూలు చేయకుండా వాహనాలను ఫ్రీగా పంపించే ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు చెప్తున్నా ఎక్కడ అమల్లోకి రాని పరిస్థితి. ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పాలకుల్లోనూ అధికారుల్లోనూ మార్పు రాదా? ఖచ్చితంగా వంశీ, ఉదయం సుమారుగా 4 గంటల నుండి ఇప్పుడు వరకు సుమారుగా 9:30 వరకు 25,000 వెహికల్స్ వెళ్ళాయి. అంటే దీనికి ఏ విధంగా ట్రాఫిక్ ఉంటుందో మనం గమనించవచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో పండగ సీజన్ కాబట్టి ఇప్పటికే చిల్లకల్లుతో పాటు కేసర టోల్ ప్లాజాలకు సంబంధించి ఇప్పటికే 5 లైన్లు ఇప్పటికే పెట్టడం జరిగింది. దాంతో పాటు మరో 2 లైన్లు ఈవీఐపీలకి సంబంధించిన లైన్లు కూడా ఇప్పుడు వదిలివేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఏపీలో కనిపిస్తుంది. ఎక్కువగా ఇక్కడ ఏపీలో ఎంటర్ అయిన తర్వాత 2 టోల్ గేట్లు మాత్రమే ఉంటాయి విజయవాడ వరకు రావడానికి. ఒకటి చిల్లకల్లు టోల్ ప్లాజా, మరొకటి కీసర టోల్ ప్లాజా. ఈ 2 టోల్ ప్లాజాలు దాటితే విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. కానీ ఎక్కువ శాతం హైదరాబాద్ నుండి భారీ వాహనాలు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక కారు ఖచ్చితంగా ఉంటుందన్న నేపథ్యంలో బస్సులకు వెళ్ళడానికి కొంత ఈ సీజన్ లో ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కళ్ళు కారులో తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి తమ కుటుంబంతో పాటు తమ సొంత ఊళ్ళకి రాజమండ్రి కానివ్వండి, అదేవిధంగా విజయవాడ కానివ్వండి, ఈస్ట్ వెస్ట్ గోదావరికి వెళ్ళడానికి ఎక్కువగా కోడి పందాలు, అదేవిధంగా కొంత ఎంజాయ్మెంట్, సంక్రాంతి కాబట్టి కొంత పిండి వంటలతో పాటు పండగ సీజన్ లో కొంత చుట్టాలందరూ ఒకే చోటకి చేరతారన్న నేపథ్యంలో ప్రతి కుటుంబం కూడా ఏపీకి వస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో భారీగా ఉదయం నుండి భారీగా వాహనాలు ఈ రోజు నుండి సెలవు దినాలు అవుతున్న నేపథ్యంలో రేపు ఆదివారం, రేపు ఈరోజు ఉన్న నేపథ్యంలో భారీగా ఉదయం 4 గంటల నుండి భారీగా కార్లలో తమ ఊళ్ళకి వెళ్ళడానికి, తమ గమ్యస్థానానికి వెళ్ళడానికి కారులో వస్తున్నారు. ఒక పక్కన తెలంగాణ, మీరు ఇప్పటి వరకు కిరణ్ చెప్పినట్టుగా తెలంగాణలో ఆ పరిస్థితి ఉంటే ఏపీలో అయితే కొంత ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ కార్లు వెంటనే ఇక్కడ మాక్సిమం 2 నిమిషాల నుండి 3 నిమిషాలకు ఖచ్చితంగా వెహికల్ అయితే పాస్ అయిపోతున్న పరిస్థితి అయితే ఏపీ 2 టోల్ గేట్ల దగ్గర అయితే ఉంది. రేపు ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉదయం 4 గంటల నుండి ఇప్పటి వరకు సుమారుగా 25,000 పైచిలకు కార్లు ఇప్పటికే వెళ్ళాయని కూడా ఇప్పుడు హైవే అథారిటీస్ అదేవిధంగా ఈ టోల్ ప్లాజా సిబ్బంది అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. వాళ్ళ లెక్కల ప్రకారంగా ఇప్పటికే సుమారుగా 25,000 కార్లు వెళ్ళాయి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరిన్ని కార్లు ఇప్పుడు తెలంగాణ నుండి ఎక్కువగా ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అని ఇప్పుడు కిరణ్ చెప్పిన విధానం చూసుకుంటే మరింత పెరిగే అవకాశం ఉంది. అక్కడ ట్రాఫిక్ ఏదైనా పూర్తిగా పోలీసులు డైవర్షన్ చేసి ఖచ్చితంగా జగ్గేపేట చిల్లకల్లు టోల్ ప్లాజాకి ఖచ్చితంగా ఎవరైనా రావాల్సింది కాబట్టి ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా పూర్తిగా సిద్ధమయ్యారు అని కూడా ఇక్కడైతే యాజమాన్యం అయితే చెప్తున్న పరిస్థితి మనకి. రైట్. మొత్తంగా కిరణ్, యాకూబ్, మీరు చెప్తున్నట్టుగా టోల్ ప్లాజాల వద్ద అయితే ప్రయాణికులు నరకం చూస్తున్న పరిస్థితి. దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తారని ఆశిద్దాం. సో ఇక మరో అప్డేట్